కన్నుల పండగగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకటహర చతుర్థి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలతో విశేష పూజలు అందుకున్నాడు గణనాథుడు. నిజాంపేట జర్నలిస్టు కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయ పూజారి రాకేష్ పంతులు గణనాథుడికి అభిషేకాలతో దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు గోవిందరావు, దేవేందర్ గుప్తా, భవ్య టీవీ ఎండి కేవీవి సత్యనారాయణ, మల్లికార్జున స్వామి, రాము యాదవ్, కృష్ణారావు, కోమటి రమేష్, పితాని శ్రీనివాస్ సభ్యులు పాల్గొని భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సంకటహర చతుర్థి విఘ్నేశ్వరుడికి విశిష్టమైన ప్రత్యేక రోజని భక్తులు ఉపవాస దీక్షలతో స్వామివారిని కొలుస్తారని తెలిపారు. వివిధ కాలనీల్లోని భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకున్న ఆలయ పూజారి రాకేష్ పంతులు స్వామివారి ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వందలాది మంది భక్తులు దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు అన్న ప్రసాదాలను అందజేశారు. ముఖ్య నాయకులు టేకుల సుధాకర్ రెడ్డి, దామెల జగదీశ్వర్ గుప్తా, మేకల జీతయ్య, పెంటయ్య, కాలనీ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, ముక్కర్ల లాలయ్య భక్తులు అన్నదాన సహాయ సహకారాలు అందించారు. మనకి తోచిన విధంగా స్వామివారికి నివేదన సమర్పించడం, ఆ యొక్క స్వామివారిని పూజించడం, స్వామివారి నామస్మరణ చేయడం చేస్తే గనక ఆ యొక్క మరి గణాధిపతి వారి కుటుంబాన్ని సర్వకాల సర్వ అవస్థలను కాపాడి వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు గణపతి. కాబట్టి ఈ యొక్క సంకష్టహరణ చవితి సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఆ వరగణపతిని పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఆ స్వామివారు ఎంతో సంతోషకరంగా తమ మీ యొక్క జీవితాన్ని సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ మహారాశీర్వచనాన్ని తెలియజేస్తున్నాము. ఓం అస్య శ్రీమన్ మహాదేవత